ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎడిషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికి గ్రామీణ వ్యవసాయ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు శాలరీ కూడా 35,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ మీరు రాయక్కర్లేదు. మీరు బీఎస్సీ చేసినా, డిప్లొమా చేసినా, 10th పాస్ అయినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. తెలుగు భాష అయితే కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అక్కర్లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి అయితే ఆచార్య నాగార్జున రంగ యూనివర్సిటీ నుంచి అయితే మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ లో అయితే మనకి రిలీజ్ చేశారనమాట. అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇది డౌన్లోడ్ చేసి చూపించడం జరుగుతుంది. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అని, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే మనకు ఉన్నాయి. డ్రైవర్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్ చూద్దాం ముందు. సో ఇక్కడ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, మీరు ఎలాంటి 4 years అగ్రికల్చర్ డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు ఫర్ దిస్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్. ఇక్కడ మీకు శాలరీ చూసినట్లయితే 35,000 ప్లస్ డిఏ, హెచ్ఆర్ఏ కూడా అయితే మీకు ఇంకా ఎక్స్ట్రా కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ చూసినట్లయితే మీరు బీఎస్సీ చేసినా లేకపోతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కానీ, సీడ్ టెక్నాలజీలో కానీ డిప్లొమా చేసినా అప్లై చేసుకోవచ్చు. 29,000 ప్లస్ డిఏ, హెచ్ఆర్ఏ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అదనంగా. తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ అనే జాబ్ కూడా ఉంది. దీనికి అయితే మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే మీకు ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. సో డ్రైవింగ్ జాబ్ అనమాట ఇది. సో డ్రైవింగ్ కి సంబంధించి మీకు అయితే నాలెడ్జ్ ఉండాలి. మోటార్ మెకానిక్ కి సంబంధించి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి మెకానిక్ ఉంటుంది కదా, సో అలా అవి కూడా అయితే వచ్చి ఉండాలన్నమాట. వాళ్ళకి 21,700 ప్లస్ డిఏ అండ్ ఆల్సో హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్ కి ఇంకో జాబ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి అప్లై చేసినట్లయితే మీకు సెలెక్ట్ అయినట్లయితే 35,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ కూడా అయితే ఇస్తారనమాట. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ ఇంకోటి ఉంది. ఇది కూడా మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, అంటే ఎనీ బీఎస్సీ చేసినా ఆర్ డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ అంటే అగ్రికల్చర్ కానీ, సీ టెక్నాలజీ కానీ చేస్తే మీరైతే అప్లై చేసుకోవచ్చు. 29,000 దాకా అయితే శాలరీ ఇస్తారు. ప్లస్ డిఏ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా అయితే మీకు ఫ్రీగా అయితే ఇంకా ఎక్స్ట్రా అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ 42 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఇంకా 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. సో చాలా ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి మనకి 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మనకి ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇది ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే మీరు రాయాల్సిన అవసరం ఏం లేదు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ అప్లై చేసుకోవడానికి మీరు ఎలాంటి ఆన్లైన్ లో అప్లై చేయక్కర్లేదు, ఆఫ్లైన్ లో కూడా అప్లై చేయవసరం లేదు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది. మీకైతే ఈ జాబ్స్ అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 28th January నాడు మనకి 10 AM కి మనకి వీళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో గుంటూరులో ఉంటుంది. ఆచార్య నాగార్జునకి సంబంధించిన యూనివర్సిటీలో. సో గుంటూరుకి వెళ్ళి డైరెక్ట్ గా మీరు వాళ్ళ ఆఫీస్ లో అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో అయితే మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో 28th January నాడు తప్పకుండా అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో దీనికల్లా మీరు తీసుకువెళ్లాల్సింది ఇంటర్వ్యూకి మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండే చూసారా, సో ఆ ఫొటోస్, తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్సెస్, అంటే ఆ జిరాక్స్ మీద మీ సిగ్నేచర్ కూడా చేసి ఉండాలి. తర్వాత మీరు బయోడేటా, అంటే బయోడేటా ఎక్కడి నుంచి కావాలని తీసుకోవచ్చు అంటే మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్ కి వెళ్ళి అయినా సరే మీరు బయోడేటా ఫామ్ అడిగితే వాళ్ళు ఇస్తారు. లేదంటే మనకి గూగుల్లో బయోడేటా ఫామ్స్ అని కొడితే అది వస్తుంది. మీరు దాన్ని కూడా జిరాక్స్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. అది ఫిల్అప్ చేసి మీరైతే ఆ బయోడేటా ఫామ్ తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు మీ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ తో మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి, ఎగ్జామినేషన్ ముందు ముఖ్యంగా లేదు కాబట్టి తప్పకుండా అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్లయితే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది పక్కాగా. సో ఏజ్ లిమిట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ వెళ్తానికి ట్రై చేయండి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో.
సో తప్పకుండా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవైతే మనకి టెంపరరీ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఉండడం జరిగింది. సో తప్పకుండా ఇమీడియట్‌గా జాబ్ కావాలనుకున్నోళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియో అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.